హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. మే 10ని మా మేనల్లుడి పెళ్లి రోజు సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి. ఫస్ట్ పెళ్లి రోజు నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను ఫస్ట్ వీడియోలే అప్లోడ్ చేశానన్నమాట. ఏంటంటే వీడి పెళ్ళికి ముందే నేను యూట్యూబ్ అయితే మొదలుపెట్టాను. నా వీడియోలో చాలా మట్టుకు వీడియో ఉంటాయి, పెళ్లి రోజు పెళ్ళి వీడియోలు ఉంటాయి. ఇప్పుడు పెళ్లి రోజు కూడా వచ్చేసింది. అప్పుడే ఎంత సంవత్సరం అయిపోయిందా అనిపించింది. వీడి పెళ్లి దగ్గర నుంచి ఒక్క మంత్ ముందు మొదలు పెట్టాలనుకుంటాను నా యూట్యూబ్ అయితే. సంవత్సరం అయింది. పెళ్లి రోజు సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. కామన్గా అయితే మేమైతే ఎక్కువ ఇలాగే చేస్తాం. మరి ఏంటంటే పెళ్లి రోజు వచ్చిందంతే, ఎవరి పెళ్లి రోజు వచ్చిందంతే వాళ్ళ వాళ్ళ పెన్ డ్రైవ్ పెట్టుకొని వాళ్ళ వీడియోలు అయితే చూసుకుంటాము. ఆ రోజు ఇలా అనేసి గుర్తు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. అలాగే వీడి పెళ్ళికి కూడా అప్పుడు ఇవి క్యాసెట్ వేసుకున్నాము. తమ్ముడు వాళ్ళ ఇంట్లో అయితే పెట్టారు, అదే పెన్ డ్రైవ్ పెట్టారు. అందరం అయితే కూర్చొని చాలా ఎంజాయ్ చేసాము. సంవత్సరం క్రితం అన్నీ తలంచుకొని హ్యాపీ ఫీల్ అయ్యాము. అయితే సంగీత ప్రోగ్రామ్ అయితే నాకు సరదా అనిపించి మళ్ళీ తీసి అయితే పెట్టాను సంగీత ప్రోగ్రామ్ వీడియోస్. అప్పుడప్పుడు ఫ్యామిలీ అంతా ఎప్పుడు వీలైతే అప్పుడు, అలానే ప్రతిసారి కలవలేమనుకోండి. సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో ఒకసారి ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యామనుకోండి. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని గెట్ టుగెదర్ అయితే ఆ ఆనందం వేరు కదండి. రోజు ఇంట్లో రొటీన్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కలిస్తే కష్టసుఖాలు మాట్లాడుకుంటూ హ్యాపీగా అందరమీ కలిసి పని చేసుకుంటూ అయితే ఎనర్జీ చాలా రోజులకైతే ఇస్తుంది మళ్ళీని. అయితే మేమైతే ఉదయం వంట కూడా మేమే అందరమే అక్కలు మేము చేసేసుకున్నాము. సాయంకాలం టిఫిన్స్ కూడా మేమే చేసుకున్నాము. అందరమే ఉదయాన్నే 9ంటికి వెళ్ళాము. అప్పటికి వదిన టిఫిన్ తయారు చేసి ఉంచింది, ఇడ్లీలు అవి పెట్టేసి. ఎవరు తిన్న వాళ్ళందరూ తిన్నాము, తినకుండా వెళ్ళిన వాళ్ళందరమే తిన్నాము. అయితే తినేసిన తర్వాత వంట అయితే కాయగూరలు కోసాము. జస్ట్ 1 గంటన్నరలో వండేసినట్టు అయిపోయిందండి. గంటన్నరలో వండేసి అందరమే కలిపి మళ్ళీ వెంటనే ఇలా వంటలు చేసుకున్నాం అన్నమాట. బిర్యానీ, పులిహోర, బిర్యానీ అన్నీ చేసుకున్నాం. 4 కూరలు, సాంబారు అన్నీ చేసుకున్నాం. అన్నీ చేసుకొని ఆ తర్వాత టీవీ దగ్గర అయితే అందరమే కూర్చుండిపోయాము. టీవీ దగ్గర కూర్చొని ఇదైతే సాయంకాలంకి అయితే టిఫిన్ తయారు చేస్తున్నారు మా కోడళ్ళు అన్నమాట. అక్కగారు కోడళ్ళు చట్నీలు తయారు చేస్తున్నారు. ఇడ్లీలు పెట్టి పూరీలు అవి చేసుకున్నాము. నాకైతే మాత్రం చాలా ఎనర్జీ వస్తుందండి ఫ్యామిలీతో అలా గెట్ టుగెదర్ అయితే మట్టుకి. మరి మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఇలా ఆల్బమ్ చూసుకొని చాలా అయితే ఎనర్జీ మాత్రం వచ్చిందండి. మళ్ళీని ఎనర్జీ వచ్చి అలా ఇంట్లో అలా రొటీన్గా ఉంటే ఏమీ తెలియలేనట్టు ఏదో శక్తి కోల్పోయినట్టు ఉంటుంది. అలా మళ్ళీ అందరితో కలిసామనుకోండి, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తోని కలుస్తాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కూడా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్తో కలిస్తే మళ్ళీ చిన్నపిల్లలం అయిపోయినట్టేనండి. ఇప్పుడు కూడా అంతేనండి. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం చిన్నపిల్లలం అయిపోయినట్టే. అందరితోని ఏవి తింటే అవే తింటాము. మళ్ళీ చిన్నపిల్లల తిండి కూడా తినేస్తాము. చిన్నోళ్ళలాగా డ్యాన్సులు కూడా చేసేస్తాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం అంతా రొటీన్ అనమాట. వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్తే. ఇంక అసలు ఏమీ గుర్తుండవు నాకైతే ఇక్కడ. అలా ఉంటుంది. అయితే సాయంకాలం కేక్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఇది ఇప్పుడు అందరికీ రొటీన్ అయిపోతుంది కదండి, కేక్తో సెలబ్రేషన్స్ చేసుకోవడం. చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా సరే కేక్తోనే మొదలు పెడుతున్నాం. కేక్ అయితే కట్ చేశారు ఇలాగా మా నాయుడు, దివ్యాన. అయితే కొత్తగా వచ్చిన అమ్మాయి కోసం చెప్పాలండి, మా అందరికంట చాలా అంటే ఇంకా చెప్పలేను, అంత ఫ్రీగా ఉండి మమ్మల్ని అందరినీ ఎంత బాగా రిసీవింగ్ చేసుకుంటారో తెలుసండి.
చాలా అమ్మాయి అంటే ఇంటి కోడలంటే చాలా వెలుగు తెచ్చిందండి మా ఇంటికి అయితే మట్టుకి. పెద్దమ్మ ఉంటే చాలా సంతోషించేది అంత మంచి అమ్మాయి కోడలుగా వచ్చినందుకు. మా వదినకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఇద్దరు అత్త కోడల్లా ఉండరండి. అమ్మ కూతురులాగే తల్లి పిల్లలాగా ఉంటారు. అంత దీనిగా ఉంటారు. ప్లస్ మా పెదనాన్నగారు మా పెద్దమ్మ గారు పరమపదించారు కదండి. అయితే మా పెదనాన్నగారు చాలా 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు దగ్గర ఉంటాయి పెదనాన్నగారికి. గుర్తది ఉండట్లేదు. తనే ఇంక అన్నీ చేస్తుంది. మా అన్నయ్య గారి కోళ్ళే. అన్నయ్య చూస్తాడు, వదిన చూస్తాడు, కానీ వాళ్ళిద్దరికన్నా ఎక్కువగా బాగా చూస్తుంది. మా పెదనాన్నగారికి అయితే చిన్నపిల్లల్లాగా స్నానం అది చేయించి బట్టలు వేసి అన్నీ చేస్తుందండి. అలాంటి కోడలు రావడం మాత్రం మా అన్నయ్య మా వదిన అదృష్టం అని చెప్పాలి. అంత మంచి అమ్మాయి అండి. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. దేవుడు ఎప్పుడో ఎక్కడో రాసి పెడతారు అని అంటారు కదండి. ఇలాగా రాసి పెట్టారు వీళ్ళిద్దరికీ అని అనిపిస్తుంది. అనిపించేలా ఉంటారు కూడా జంట. చాలా బాగా ఉంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే చెప్పాలండి వాళ్ళిద్దరిని. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా అయితే ఉంటారు. అలాగే ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వాళ్ళిద్దరికీ మీ బ్లెస్సింగ్స్ కూడా అందరూ ఇవ్వండి. కామెంట్స్లో అయితే పెట్టండి. వాళ్ళని బ్లెస్ చేయండి. మనందరి బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళు కలకాలం ఎప్పుడు చల్లగా ఇలాగే ఉండాలండి. అయితే కేక్ మీద లాలీపాప్స్ ఇచ్చాడండి. లాలీపాప్స్ ఇస్తే ఆ లాలీపాప్స్ నువ్వు నాకు అని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎగబడ్డారు. చిన్నపిల్లలందరూ కూడా అమ్మ నాన్ననండి. అందరూ ఇంకా రెడీ అయిపోతున్నారు. కేక్ కటింగ్ అయిపోయింది కదండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే టిఫిన్స్ చేయలేని వాళ్ళందరూ చేసేసారు. సేమియా పాయసం కూడా చేసుకున్నాం. ఏది కావాలన్న వాళ్ళు అది పెట్టుకొని తినేసాం. తినేసిన తర్వాత నుంచి ఇలా అయితే అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇంక డాన్సులు చేశారండి. ఒక్క లెక్కలో చేశారు డాన్సులు. ఇలా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి రోజు కంటే ఎక్కువ మంది అయ్యామండి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. మీరు కూడా అందరూ బ్లెస్సింగ్స్ అయితే మాత్రం ఇవ్వాలండి. వాళ్ళ మరిది అదే పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు మా చిన్న మేనల్లుడు. వాడు చెన్నైలో చదువుతున్నాడు. హాలిడేస్కి వచ్చినట్టున్నాడు. అక్క వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అయితే మే 10 అంతా సందడిగా జరిగిపోయింది. అందరం నేనైతే ఇంటికి వచ్చేసానండి. రాత్రి 10 గంటలకి 9:30 10 అయింది నేను ఇంటికి వచ్చేసాను. కానీ అక్క వాళ్ళు అందరూ ఉండిపోయారు అక్కడే. వీళ్ళ బాబేనండి. ఈ అన్నీ కొడుకే పెళ్ళి కొడుకు. ఇంకా మా బాబు మా అన్నయ్య బాబులు ఉన్నారండి అదే పెళ్ళికి. వాళ్ళకు కూడా చూస్తున్నాం. త్వరలోనే వాళ్ళ పెళ్లి వీడియోలు కూడా వచ్చేస్తాయి. ఇలా కుల్ఫీలు అవి తెచ్చుకున్నాం. లాస్ట్లో అయితే అందరం చిన్న పెద్ద లేకుండా అందరం తిన్నామండి కుల్ఫీలు అవిని. కుల్ఫీ బండి వచ్చింది. మా మనవరాలు అయితే మరీనండి ఐస్ క్రీమ్లో ఫస్ట్, కానీ తనకు పడదు. బాగుందని ఎలా చెప్తున్నారు చూడండి. ఇలా లాస్ట్లో అయితే ఇలా గోల చేసుకున్నాం. చూసారండి వీడియో. వీళ్ళిద్దరినీ చూసారా? ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నదో లేదో చెప్పండి.
డాన్సులతో అయితే ఇలా గోలగోల చేసాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. నాకు చాలామంది తక్కువ కుటుంబ సభ్యులు ఉన్నారు. నా కుటుంబ సభ్యులు అయితే పెంచండి, షేర్ చేయండి, నా కుటుంబ సభ్యుల్లో పాల్గొనండి మీరు కూడా. ఈ మరుసటి రోజే అన్నయ్య వాళ్ళ పెళ్లి రోజు అనమాట. వీళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు. వాళ్ళతో కూడా చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ రోజుకి ఇంతేనండి.